బాబా వంగ జోస్యం గురించి చాలా మందికి తెలుసు. ఆమె చెప్పిన జోస్యాలు చాలా వరకు నిజమయ్యాయి కూడా. ఈ క్రమంలో తాజాగా న్యూ బాబా వంగ జోస్యం టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో భీకర యుద్ధం జరుగుతున్న వేళ ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే 3 వారాల్లో ఒక పెద్ద విపత్తు సంభవిస్తుందని ఈ కొత్త బాబా జోస్యం చెప్పారు. దీంతో విమాన బుకింగ్స్ 83% తగ్గాయి. అవును, తాజాగా న్యూ బాబా వంగ అని పిలువబడే జపనీస్ మాంగా కళాకారిణి రియో టూట్సుకి చెప్పిన జోస్యం సంచలనంగా మారింది. పైగా ఈ జోస్యాన్ని మెజారిటీ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. జూలై నెలలో జపాన్ కు భారీ సునామీ ముప్పు ఉందని ఆమె అంచనా వేశారు. ఇది తన ఫ్యూచర్ ఐస్ అనే పుస్తకంలో ఈ విషయాన్ని తేదీతో సహా చెప్పారు. ఇందులో భాగంగా 2025 జూలై 5న మహా విపత్తు ముంచుకొచ్చే ప్రమాదం ఉందని ఆమె పేర్కొన్నారు. జపాన్ ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భంలో టెక్టానిక్ ప్లేట్ల విభజన, అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల భారీ విపత్తు రావచ్చని ఆమె తెలిపారు. ఇది మెగా సునామీ భూకంపం రూపంలో ఉండొచ్చని, 2011లో భూకంపం వల్ల ఏర్పడిన అలల కంటే 3 రెట్లు పెద్దగా అలలు విరుచుకుపడతాయని వెల్లడించారు. ఈ మేరకు సముద్రంలో గాలిబుడుగులు బయటకు వచ్చే దృశ్యాలు తనకు కలలో కనిపించాయని ఆమె చెప్పారు. ఇది సముద్ర గర్భంలో పెను విపత్తుకు సంకేతమని తన పుస్తకంలో ప్రస్తావించారు. గతంలో ఆమె కోవిడ్-19 మహమ్మారి గురించి అంచనా వేశారు. న్యూ బాబా వంగ జోస్యాన్ని ప్రపంచం అత్యంత బలంగా నమ్ముతున్నారు. ఈ సందర్భంలో జరుగుతున్న పరిణామాలపై ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ జోస్యం తెరపైకి వచ్చిన తర్వాత జపాన్ కు విమాన బుకింగ్లు 83% తగ్గాయి. జూలైలో జపాన్కు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. ఇక ఇదే సమయంలో విమానాలతో పాటు హోటల్ బుకింగ్స్ కూడా 50% పడిపోయాయి. ఈ పుకార్లు ప్రజలు నమ్మొద్దని జపాన్ గవర్నమెంట్ సూచించింది. జపనీయులు ఎవరు దేశం విడిచి విదేశాలకు పారిపోవడం లేదని, అందువల్ల ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.